శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి తొందరలో దీపావళి పర్వదినం అయితే రాబోతుంది కదండి. అందుకని దీపావళి పండుగ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి, అమ్మవారిని రోజు ఏ సమయాల్లో పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, తప్పకుండా ఈ 3 సమయాల్లో అమ్మవారిని పూజించాలి, ఆ సమయాలు ఎప్పుడు అనే విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీపావళి పండుగను ఇష్టపడిన వారంటే ఎవరూ ఉండరు. అందరికీ ఈ పండుగ అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం ఈ దీపావళి పండుగ ఆశ్వీజ బహుళ అమావాస్య తిథి రోజు అయితే వస్తుంది. అది కూడా సాయంత్ర సమయంలో ఏ రోజు అయితే అమావాస్య తిథి ఉంటుందో ఆ రోజు దీపావళి పండుగను అయితే ఆచరించుకుంటూ ఉంటాము. కాబట్టి మనకి 2025 సంవత్సరంలో దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది అని అంటే 2025 అక్టోబర్ 20 సోమవారం రోజు అయితే వచ్చిందండి. రోజు మనం తప్పకుండా అమ్మవారికి ఈ 3 సమయాలలోనూ పూజనైతే నిర్వహించుకోవాలండి. మనకి సూర్యోదయం కాకుండానే మనం అమ్మవారికి బ్రహ్మ ముహూర్తంలో పూజ నిర్వహించుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఈ రోజు అమ్మవారు తెల్లవారుకు ముందే ప్రతి ఇంటి గడప దగ్గరకు వచ్చి చూస్తారటండి. అందుకని మనం ముందుగానే మన ఇంటిని అలాగే మన ఇంటి ద్వారబంధాన్ని గడపను అందంగా అయితే అలంకరించుకోవాలండి. ఏ ఇంటి గడప అయితే పచ్చగా నిండుగా కలకల్లాడుతూ ఉంటుందో, అలాగే అమ్మవారు వచ్చే సమయానికి ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన జరుగుతుందో ఆ ఇల్లు వదిలి అమ్మవారు వెళ్ళరంటండి. ఆ ఇంట్లోనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారని అంటారు. అందుకని దీపావళి రోజున సాయంత్రం పూజే కాకుండా మనం ఇలా తెల్లవారుజాము కాకుండానే అమ్మవారికి పూజను నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. దీపావళి రోజున ఉదయం పూజ ఎలా చేసుకోవాలి అని అంటే, ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా గడపకు పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో బొట్లు పెట్టి గడపకు మామిడి తోరణాలు కట్టుకుని గడపను అందంగా అలంకరించుకుని ముందుగా మనం ద్వారలక్ష్మి పూజను అయితే నిర్వహించుకోవాలండి. ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకున్న తర్వాత మన పూజా మందిరంలోని నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో ఆ విధంగా నిత్య దీపారాధన చేసుకోవాలి. ఈ విధంగా మనం పూజను ఉదయం వేళ పూజను సూర్యోదయం కాకుండా ముందుగానే చేసుకుంటే మంచిది. ఇంకా మనం సాయంత్రం అమ్మవారికి పూజను ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను, చూడండి. అలాగే ఈ రోజు అమ్మవారికి ఉదయం సాయంత్రమే కాకుండా అర్ధరాత్రి 12 గంటలకు కూడా పూజను నిర్వహిస్తారండి. ఈ పూజను నిర్వహించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగి మనకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టి ఆ అమ్మవారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుందండి. దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో చేసుకుంటారు. ఈ రోజు కొత్త బట్టలు ధరించి పిండి వంటలు తయారు చేసి లక్ష్మీదేవి అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ అమ్మవారిని ఎంతో ఘనంగా మనస్ఫూర్తిగా అయితే పూజించుకుంటారు. ఈ రోజు అమ్మవారికి సాయంత్ర సమయంలో పూజను నిర్వహించుకోవడం వల్ల ఆ అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తారని ఒక నమ్మకం అయితే ఉందండి. అందుకని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా సాయంత్ర సమయంలో అమ్మవారిని అయితే తప్పకుండా పూజిస్తారు. అయితే ఈ పూజను మనం అమ్మవారికి పూజా మందిరంలోనైనా నిర్వహించుకోవచ్చండి. లేదు అంటే ప్రత్యేకంగా పీఠంలో అయినా ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు. పీఠంలో ఏర్పాటు చేసుకుని పూజ చేసుకునేవారు మీరు ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటారో అక్కడ ముందుగా గోమయంతో కానీ గోమూత్రంతో కానీ శుద్ధి చేసి ఆ తర్వాత పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గులు పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో అందమైన బొట్లు పెట్టుకుని పీటను కూడా అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత పీట పైన ఏదైనా ఎరుపు రంగు క్లాత్ కానీ గులాబీ రంగు క్లాత్ కానీ వేసి ఆ క్లాత్ పైన మనం అమ్మవారి ఫోటోను అయితే పెట్టుకోవాలండి. అమ్మవారి ఫోటోను కూడా గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని మనం పూజలో పెట్టుకోవాలండి. అయితే మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహం కింద మీరు 3 గుప్పిల వరకు బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఆ బియ్యం పైన మీరు అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేకపోతే ఫోటో కింద మీరు బియ్యాన్ని పోసి అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవాలి. మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా ముందుగా గణపతికే పూజ చేస్తాం కాబట్టి పూజలో తప్పకుండా గణపతి విగ్రహాన్ని కూడా పెట్టుకోవాలండి. ఇంకా పూజలో కామాక్షి దీపాన్ని కూడా మీ దగ్గర ఉంటే తప్పకుండా పెట్టుకోండి. అలాగే ఈ రోజు పూజలో మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. ఎక్కువ దీపాలు పెట్టుకోవడం వల్ల ఆ దీపాల వెలుగులో మన ఇల్లు ప్రకాశిస్తుంది. అంత వెలుగు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఆ వెలుగులోనే అమ్మవారు ఉంటారు కాబట్టి మనం ఈ రోజు ఎక్కువ దీపాలు పెట్టుకోవడం వలన ఆ అమ్మవారు మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడతారు. అందుకని పూజలో ఎక్కువ దీపాలను అయితే పెట్టుకోండి. మీరు పూజలో ఎక్కువ దీపాలను పెట్టుకున్న తర్వాత దీపారాధన చేసిన తర్వాత పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ దీపాలను మనం ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. అలాగే ద్వారబంధం దగ్గర కూడా పెట్టుకోవచ్చు. అంటే కిచెన్ లో కానీ బెడ్రూమ్ లో కానీ ఇలా మనం ఇంట్లో ప్రతి ఈ రోజు దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగిస్తే చాలా మంచిదండి. మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనెను కానీ వీటిని అయితే ఉపయోగించండి. నేనైతే పూజలో 8 దీపాలను అయితే పెట్టుకున్నానండి. ఇంక ఈ రోజు పూజలో మనం కొన్ని వస్తువులను అయితే ముఖ్యంగా పెట్టుకోవాలండి. అవి ఏమిటి అనేవి ఇప్పుడైతే చెప్తాను. ముందుగా నేను బియ్యాన్ని అయితే పెట్టుకున్నానండి. మనకి తిండికి ఏ లోటు లేకుండా మన 5 వేలు మన నోట్లోకి వెళ్ళాలి అని అంటే ఈ రోజు అమ్మవారి దగ్గర ఇలా నిండుగా బియ్యాన్ని అయితే పెట్టుకోండి. ఈ బియ్యం ప్లేస్ లో మీరు ధాన్యం కానీ గోధుమలు కానీ ఏవైనా కూడా పెట్టుకోవచ్చు. ఇంక తర్వాత మీరు పూజలో తప్పకుండా
తప్పకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఏవైనా పప్పులు ఉంటే పెట్టుకోండి. అంటే కందిపప్పు కానీ, శనగపప్పు కానీ, మినపప్పు కానీ ఇలా ఏ పప్పులైనా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత ఈ రోజు పూజలో తప్పకుండా ధనియాలను అయితే పెట్టుకోవాలండి. ఈ ధనియాలని మనం ధనత్రయోదశి రోజున తెచ్చుకుని ఈ రోజు అమ్మవారి దగ్గర పూజలో పెట్టుకోవడం వల్ల మనకు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుందండి. అలాగే మన ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ ధనియాలను మనం పూజలో పెట్టుకోవడం వల్ల అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అమ్మవారు ధనానికి అధిదేవత కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులను కూడా మీరు అమ్మవారికి పూజలో అయితే పెట్టుకోండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రాళ్ల ఉప్పును కూడా మనం పూజలో తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఈ వస్తువులతో పాటుగా అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, గోమతి చక్రాలు వీటిని కూడా మనం పూజలో పెట్టుకోవచ్చండి. అలాగే ఈ రోజు పూజలో నవధాన్యాలను పెట్టుకోవడం వల్ల మనకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని అంటారండి. అలాగే ఈ రోజు పూజలో చాలా మంది బెల్లం ఇంకా వారి దగ్గర ఉన్నటువంటి బంగారం, వెండి వస్తువులను కూడా పూజలో పెట్టుకుంటూ ఉంటారండి. అలాగే చాలా మంది వారి దగ్గర ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా శుద్ధి చేసి అమ్మవారి దగ్గర అయితే పెడుతూ ఉంటారు. ఇలా మనం ఏవి పెట్టినా కూడా నిండుగా అయితే పెట్టాలండి అమ్మవారి దగ్గర. అందుకోసం మీరు వీటిని ఇత్తడి బౌల్స్ లో కానీ, లేదు అంటే కుండల్లో కానీ, లేదు అంటే మనం దీపావళికి కొత్త మట్టి ప్రమిదలు తీసుకుంటాం కదండి, ఆ ప్రమిదల్లోనైనా మీరు ఈ వస్తువులని నిండుగా వేసి పెట్టుకోవచ్చు. ఇంకా మనం పూజ చేసేటప్పుడు అమ్మవారిని ఆకర్షించాలంటే ఇలా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు వేసి కొద్దిగా జవ్వాది పౌడరు అలాగే పచ్చకర్పూరాన్ని వేసి ఈ చెంబును పూజలో అయితే పెట్టుకోండి. అలాగే మీ దగ్గర అమ్మవారి పాదాలు ఉంటే అమ్మవారి పాదాలను కూడా పూజలో తప్పనిసరిగా అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనం పూజలో పెట్టుకున్నటువంటి వినాయకుడి విగ్రహాన్ని అలాగే ప్రమిదలను, అమ్మవారి విగ్రహాన్ని పువ్వులతో అందంగా అయితే అలంకరించుకోండి. ఇలా పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పూజా పీట పైన అలాగే దీపారాధన కుందుల్లోనూ కొద్దిగా జవాది పౌడర్ ని అయితే వేసుకోండి. ఇలా మనం జవాది పౌడర్ ని పూజా పీట పైన వేసుకోవడం వల్ల పూజా పీట అంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇలా మనకి పూజ చేసేటప్పుడు మంచి సువాసనలు ఎక్కడైతే వెదజల్లుతూ ఉంటాయో అక్కడ అమ్మవారి తిష్ట వేసుకుని కూర్చుంటారని అంటారండి. అందుకని మీ దగ్గర జవాది పౌడర్ ఉంటే తప్పకుండా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర జవాది పౌడర్ లేకపోతే పచ్చకర్పూరాన్ని మెదుపుకుని వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన చేసుకుని దీపం దగ్గర కొద్దిగా అక్షింతలు, పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని 2 అక్షింతలను, ఒక పుష్పాన్ని తీసుకుని వీటిని పంచపాత్ర గ్లాసులో వేసి పుణ్య నదుల పేర్లన్నీ కూడా చెప్పుకుంటూ ఆ నీటిని పుష్పముతో కలుపుతూ ఆ నీటిని పూజా ద్రవ్యముల పైన అలాగే మన పైన అలాగే పూజా పీట పైన అంతటా కూడా చిలకరించుకోవాలండి. ఆ తర్వాత ముందుగా మనం గణపతికి పూజను అయితే నిర్వహించుకోవాలి. స్వామివారికి షోడశోపచార పూజను కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోవాలండి. స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి ఆ తర్వాత ధూపం, దీపం, నైవేద్యం కూడా సమర్పించాలండి. స్వామివారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ చదవడం రాని వారు ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. స్వామివారికి ఈ రోజు నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ, లేదు అంటే మీ దగ్గర ఏవి ఉంటే వాటిని నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇప్పుడు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షింతలను, పుష్పాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు మనం అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. అమ్మవారి దగ్గర నిండుగా ఇలా పసుపు, కుంకుమలను అయితే పెట్టుకోవాలండి. ముందుగా మనం ఇక్కడ పెట్టుకున్నటువంటి మట్టి ప్రమిదలలో దీపారాధన చేసి కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకుని ఈ దీపాల దగ్గర 2 అక్షింతలను ఉంచి దీపాలకు నమస్కారం చేసుకోవాలి. ఇంక ఈ రోజు మనం అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించుకుంటే చాలా మంచిదండి. షోడశోపచార పూజ నిర్వహించుకోలేని వారు పంచోపచార పూజనే నిర్వహించుకోండి. అంటే అమ్మవారి దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి అమ్మవారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ చదువుకుంటూ అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. మీకు అమ్మవారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ చదవడం రాకపోతే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. లేదు అంటే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని అనుకుంటూ అయినా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతో కానీ, ఎరుపు రంగు పుష్పాలతో కానీ, లేదు అంటే అక్షంతలతో కానీ, కుంకుమతో కానీ, వారికి ఇష్టమైనటువంటి లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, గురువింద గింజలు వీటితో కూడా పూజించవచ్చండి. మీకు ఒకవేళ దొరికితే తామర పువ్వులతో కానీ, కలువ పువ్వులతో కానీ అమ్మవారిని పూజించుకోవచ్చు. దీపావళి పండుగ అంటే 5 రోజుల పండుగగా అయితే మనం జరుపుకుంటామండి. అంటే ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ ఈ 5 రోజుల్ని మనం దీపావళి పర్వదినములుగా అయితే జరుపుకుంటాము. మొదటి రోజున అంటే ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరులను పూజించి యమదీపం అయితే పెట్టుకుంటామండి. పూజా విధానాలు, యమదీపం ఎలా పెట్టుకోవాలి అనేది మన ఛానల్లో ఉందండి, వీడియోస్ చూడండి. ఇంకా రెండవ రోజు నరక చతుర్దశి. ఈ రోజు నరకాసురుడిని సంహరించిన రోజు కాబట్టి దీనిని నరక చతుర్దశి అని అంటారండి. నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను ఎంతగానో ఇబ్బంది పెట్టి హింసించి కనీసం ఇంట్లో దీపాలు కూడా పెట్టుకోకుండా
చనిపోకుండా చేసి ప్రజలను ఎన్నో రకాలుగా హింసిస్తూ ఉండేవాడు. అందుకనే నరకాసురుడు చనిపోయిన సందర్భంగా ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఇంట్లో ఎక్కువ దీపాలు పెట్టుకుని ఎంతో ఘనంగా దీపావళి పండుగనైతే జరుపుకుంటారు. అలాగే చెడుపై విజయం సాధించిన ప్రతీకగా కూడా ఈ దీపావళి పండుగనైతే జరుపుకుంటారు. అలాగే మనం అమ్మవారికి పూజ చేసే కంటే ముందుగా స్వామివారికి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ దీపావళి రోజున లక్ష్మీదేవి పూజతో పాటుగా పెద్దలకి దివిటీలు కూడా కొట్టే ఆచారం చాలా మందికి అయితే ఉంటుందండి. ఈ దివిటీలు సహాయంతో పితృదేవతలకి దారిని చూపిస్తారు. అయితే ఈ దివిటీలు కొట్టే ఆచారం కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఆచారం ఉన్నవారు మాత్రమే ఈ దివిటీలను అయితే కొడతారు. అయితే ఈ దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ చేయడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదండి. ఓన్లీ మనం దివిటీలు కొట్టడానికి మాత్రమే ఆచారం ఆనవాయితీ ఉండాలి. ఇంకా లక్ష్మీదేవి పూజని ఎవరైనా సరే నిర్వహించుకోవచ్చు. ఈ దీపావళి రోజున సూర్యోదయానికంటే ముందుగానే మనం గడప పూజ నిర్వహించుకుని ఆ తర్వాత మనం నిత్య దీపారాధన చేసుకోవాలండి. అలాగే సాయంత్రం కూడా మనం ముందుగా గడపకు పూజ చేసుకుని ఆ తర్వాతే మనం అమ్మవారికి ఈ పూజను అయితే నిర్వహించుకోవాలి. అమ్మవారికి ఈ పూజ అయిన అనంతరం మనం దివిటీలను అయితే కొట్టుకోవాలండి. దివిటీల్ని బయటే కొడతారు. దివిటీలు కొట్టిన తర్వాత కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చి ఏదైనా స్వీట్ పదార్థం అయితే తినాలి. ఆ తర్వాత మీరు దీపావళిలో మనకి ముఖ్యంగా టపాసులు కాల్చుకోవడం ఇంకా సరదాగా మనం గడపడం లాంటివి ఉంటాయి కదండి. అవన్నీ కూడా మీరు నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంక ఈ రోజున ప్రత్యేకంగా అమ్మవారికి అర్ధరాత్రి సమయంలో కూడా పూజను నిర్వహిస్తారండి. ఆ పూజ మీరు చేసుకోవాలి అనుకుంటే నేను ఆ వీడియో అయితే పెట్టాను. ఆ వీడియో చూసి మీరు ఆ పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఇంక ఈ రోజున మీరు అమ్మవారికి కుంకుమ పూజ కూడా నిర్వహిస్తే చాలా మంచిదండి. మీ దగ్గర అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు ఇవేమీ కూడా లేకపోతే అప్పుడు మీరు అమ్మవారికి కుంకుమతో కానీ పుష్పాలతో కానీ పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. పుష్పాలు కూడా ఎక్కువ లేకపోయినా మనం అక్షింతలతోనైనా అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇప్పుడు పూజలో మనం అమ్మవారి చిత్రపటం కూడా పెట్టుకున్నాం కదండి. అమ్మవారి ఫోటో దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలండి. నైవేద్యంగా ఈ రోజు మీరు అమ్మవారికి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. నైవేద్యాలు ఏమీ కూడా మేము చేయలేమండి అనుకుంటే పాలు, చిన్న బెల్లం ముక్కనే మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదా ఈ సీజన్ లో దొరికేటటువంటి ఫ్రూట్స్ ని మీరు అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించవచ్చండి. ఈ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదండి. ఇంకా చాలా మంది డ్యూటీలు ఉన్నవారు పాకం గారెలను అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారికి నైవేద్యంతో పాటుగా ఒక గ్లాస్ లో మంచి నీళ్లను కూడా పెట్టి మనం అమ్మవారి దగ్గర అయితే పెట్టాలండి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించి పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయని తప్పకుండా ఈ రోజు నివేదించాలి. ఇప్పుడు అమ్మవారికి సాంబ్రాణి ధూపాన్ని అయితే చూపించాలండి. అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేసిన తర్వాత ఆ ధూపాన్ని ఇల్లంతా కూడా చూపించుకోవాలి. ఇలా చేయడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఇప్పుడు అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించి మంత్రపుష్పం కూడా సమర్పించి ప్రదక్షిణ నమస్కారం చేసుకుని తర్వాత 2 అక్షింతలు పుష్పాలు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా దీపావళి రోజు సాయంత్రం అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. ఈ రోజు పూజ నిర్వహించుకున్న తర్వాత పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే నెక్స్ట్ డే మనకి మంగళవారం వచ్చింది కదా ఈ సంవత్సరం. అందుకని మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించకూడదు. అదే పూజా మందిరంలో ఈ పూజ నిర్వహించుకున్న వారైతే మీకు ఇటువంటి నియమాలు ఏవి కూడా లేవండి. పూజా మందిరంలో ఈ పూజ నిర్వహించుకున్న వారు నెక్స్ట్ డే ఉదయం మీరు అమ్మవారి దగ్గర పెట్టినటువంటి పప్పులు, బియ్యం ఇవన్నీ కూడా తీసి నాన్ వెజ్ వంటల్లో కాకుండా వెజ్ వంటల్లో వేసుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకున్న వారు మంగళవారం రోజు పూజా పీఠాన్ని కదిలించకుండా మంగళవారం ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసుకుని బుధవారం ఉదయం కూడా అమ్మవారికి పూజ చేసుకుని అప్పుడు పూజా పీఠాన్ని కదిలించండి. అంతేనండి. చూశారు కదా దీపావళి రోజు సాయంత్ర లక్ష్మీ పూజను ఏ విధంగా నిర్వహించుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.